కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. యెషయా 7:14. ప్రైజ్ జీసస్. ఈరోజు December 14th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడికి ఒక కన్యక కావాలి. ఆ కన్యక ఏ పురుషుని కోరుకున్నట్టుంటే అమ్మాయి ఉండాలి. ఆ బిడ్డ ద్వారా పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాలని ప్లాన్ చేశారు. ఈ ప్రవచన యొక్క నెరవేర్పు లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. మరియ దగ్గరికి వచ్చి దేవదూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకు, నువ్వు దేవుని వల్ల కృప పొందుతీవి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని లూకా సువార్త మొదటి అధ్యాయం 30-31 వచనాలు మనం చూడొచ్చు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు జరగడానికి, ప్రవచనం నెరవేర్పు జరగడానికి ఓ కన్యక అవసరమైంది. ఆ కన్యకైన మేరీ ఇక్కడ ఎంగేజ్మెంట్ అయి ఉంది, పెళ్లి కాలే. కానీ దేవుడు అడగగానే తన గర్భాన్ని చేసింది, ప్రాణాలు తెగించి. త్యాగం దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం ఏం ఇవ్వడానికైనా, ఏం అవ్వడానికైనా సిద్ధమైపోయింది. అబ్రహాం తన ఏకైక కుమారుడిని బలియాగంగా అర్పించమని ప్రభు చెప్తే రెడీ అయిపోయాడు. ఎందుకని? దేవుడు ఇంపార్టెంట్, నా బిడ్డ కంటే, సమస్తం కంటే, ఈ లోకం కంటే పరలోకంలో ఇచ్చే బహుమానం గొప్పది అనే భావన వారికి వచ్చింది. ఆనాడు పేతురుని నీ పడవిస్తావా అని అడిగితే ప్రభుకి పడవిచ్చేశాడు. ఆ పడవలో కూర్చొని దేవుడు సువార్తను చాటారు. ఎందరో సారెపతి విధురాల్ని మొదటి అప్పాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వంటే ఇచ్చేసింది. దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, ఏ కొదువు లేకుండా చేశాడు. అబ్రహాముని ఆకాశ నక్షత్రాల వల్ల, ఇసుక రేణు వలె అతని సంతానాన్ని దేవుడు విస్తరింపజేశాడు. మేరీ ధన్యురాలైపోయింది యేసుని గర్భం ధరించి. ఫ్రెండ్స్, ఈ దినాల్లో అనేకులు త్యాగం లేని వాళ్ళుగా, అంకితం లేని వాళ్ళుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో అనేకుల్లో ప్రభుని ఎరిగిన వాళ్ళు స్వార్థపరులుగా జీవిస్తున్నారు. దేవుని కోసం త్యాగం కలిగి జీవించగలుగుతున్నావా? ఇలాంటి వర్తమానాలు రేపటి దినమందు మనం వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వేలాది తెల్లరండి. రేపు దినమందు మన ఆరాధన సమయములు సండే ఉదయకాలం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండో ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడో ఆరాధన, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు నాలుగో ఆరాధన. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలా బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అలాగే జాబ్ లేని వాళ్ళ కోసం, హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రైజ్ కలవు. వేలాదిగా తల్లి రండి, దైవ దీవెన పొందవచ్చు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. శుభార్తను అన్ని దాని కంటే గొప్పదానం. అలాగే క్యాలెండర్ రిలీజ్ అయింది. ఉభయదినం ఇంట్లో మందసం ఉన్నట్టు ఈ క్యాలెండర్ ఎవరింట్లో ఉంటుందో వాళ్ళు అద్భుతమైన దీవెన పొందుదురుగాక. ఫ్రెండ్స్, ఈ నెల 20వ తారీఖుల్లా 50 లక్షలు మన ఫంక్షన్ హాల్లోకి అడ్వాన్స్ పే చేయాలి. ప్రేరేపించబడిన బిడ్డ నీ వంతుగా ఎందుకు పులిపి దేవుని రాజ్య పరిచర్య కోసం సహాయపడకూడదు? మేరీ నడితే గర్భాన్ని ఇచ్చింది, అబ్రహాం నడితే కొడుకునే ఇచ్చాడు. ఎందరో ఎన్నో త్యాగాలు, ఆ త్యాగాల్లో వల్లే ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈరోజు బిడ్డ నువ్వు విశ్వాసంతో త్యాగంతో అడుగులు వేస్తావని, దైవ దీవెనలు పొందుతావని ఆశిస్తున్నాను. ప్రేరేపించబడితే ముందుకు రండి, దైవ దీవెనలు పొందవచ్చు. అలాగే ఈ వెసులుబాటు రేపటి దిన సండే 4 షిప్పులు కూడా ఉంటుంది. సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. స్పాన్సర్ మీట్లో ఎవరైతే ప్రేరేపించబడతారో వచ్చి నా చేతికి ఇచ్చి ప్రేరేపించుకున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, క్యాలెండర్ తీసుకెళ్తున్నారు. నీవు దీవించబడదుగాక. వస్తున్నావు కదూ. See you.